గత కాలంలో ఈ తంత్రాల మీద లేదు కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఈ తంత్రము అని యూట్యూబ్లో కొట్టేయడము ఇలా చేయాలని చెప్పి ప్రతి వాడు ప్రాక్టీస్ చేయడం. అవునండి. అయితే ఎలా ప్రాక్టీస్ చేసినా అంతో ఇంతో సక్సెస్ అవుతుంది కదా. శత్రువు ఉన్నాడు అనుకో, ఈ చెప్తూనే ఉంటాడు వాడు డైరెక్ట్గా. శత్రువులు అలా చెప్పొచ్చా, ఇలా చేస్తే శత్రు పతనం అవుతుంది, ఇలా చేస్తే శత్రువు అవుతాడని వాడు రాత్రి పగళ్ళు చూసుకొని కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. దానివల్ల అంతో ఇంతో కనీసం పూర్తి స్థాయి కాకపోయినా అంతో ఇంతో ఆ ప్రయోగం జరుగుతుంది కదా. అలా ఈ తంత్రాలు అందరూ నేర్చుకోవడం మొదలుపెట్టారు. వాటిల్లో కూడా ముఖ్యంగా ఈ తెలంగాణ అంటే ఈ ప్రదేశ్లో కొన్ని రాష్ట్రాలు, మహబూబాబాద్ కొన్ని ఏరియాలు నేను గమనించా, ఈ క్షుద్ర ప్రయోగాలు ఎక్కువ చేస్తున్నారు. ఈ మధ్య కాలం కూడా మొన్న ఏదో ప్రయోగం మన సదాశివపేటలో మొన్ననే టీవీ న్యూస్లో కూడా వచ్చింది. ఆ ప్రయోగం చేశారు. ఏదో అంటే మా ఇంట్లో ఏదో బాగోలేక చేపించుకున్నామండి అని. అంటే ప్రయోగాలు పెరిగాయి. వాళ్ళు ఏ దానికోసం చేస్తున్నారో తెలియదు కానీ అది శాస్త్రీయంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నిజంగా చేస్తే అలాని కర్మ నివారించే శక్తి ఉండాలి గురువుకి. అంతేగాని ఆ రాత్రులు కొన్ని భయాందోళన కలిగించేటట్టుగా అని అనిపిస్తాయి. వాస్తవంగా ఇవన్నీ ఉన్నాయి.